హాయ్ ఫ్రెండ్స్, యాస్పిరెంట్స్ అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్లో భాగంగా విడుదల కాబోతున్న ఫేజ్ 2కి సంబంధించి 3,168 ఉద్యోగాలైతే సిద్ధంగా ఉన్నాయి. ఆ యొక్క 3,168 ఉద్యోగాలలో వచ్చే ఆ యొక్క ఉండే నోటిఫికేషన్స్ అనేవి ఏ విభాగం నుండి ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? చూసినట్లయితే ఇందులో గ్రూప్ 1 ఎస్ఐ కానిస్టేబుల్, అదేవిధంగా హాస్టల్ వార్డెన్స్ ఉద్యోగాలు, వెటర్నరీ, ఫారెస్ట్ అన్ని ఉద్యోగాలు ఉంటాయి. అదేవిధంగా వాటితో పాటు ఇతర శాఖల ఉద్యోగాలు కూడా ఉంటాయండి. ఓకేనా? ఇంకా మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది చూడండి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు సంబంధించి చూసినట్లయితే ముఖ్యంగా టోటల్గా పోలీస్ కానిస్టేబుల్, ఓకేనా, పోలీస్ కానిస్టేబుల్ సివిల్ విభాగంలో చూసినట్లయితే 540 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఆర్మ్డ్ రిజర్వ్ అంటే ఏఆర్ కానిస్టేబుల్ వచ్చేసి 205 పోస్టులు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ వచ్చేసి 200 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు వచ్చేసి 198 పోస్టులు. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సివిల్ ఒక ఎస్ఐ సివిల్ చూస్తే 182 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆర్మ్డ్ రిజర్వ్ అంటే ఏఆర్ఎస్ఐ ఉద్యోగాలు వచ్చేసి 116 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కమ్యూనికేషన్ విభాగంలో చూస్తే 50 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి చూసినట్లయితే 43 పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 డిఎస్పీ పోస్టులు అయితే 36 పోస్టులు. అంటే ఇవన్నీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఓకేనా? అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ చూస్తే 15 పోస్టులు ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పీటీఓ చూస్తే 10 పోస్టులు ఉన్నాయండి ఎస్ఐ. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ చూస్తే 8 పోస్టులు. అదేవిధంగా ఫోటోగ్రాఫర్ వచ్చేసి 8 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ చూసినట్లయితే 8 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కమ్యూనికేషన్ విభాగంలో చూస్తే 3 పోస్టులు ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ 2 పోస్టులు ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్ 1 పోస్ట్ ఉంది. అదేవిధంగా కంప్యూటర్ ప్రోగ్రామర్ వచ్చేసి 1 పోస్టు. టెక్నికల్ అసిస్టెంట్ 1 పోస్ట్ ఉంది. డార్క్ రూమ్ అసిస్టెంట్ వచ్చేసి 1 పోస్టు. పోలీస్ కానిస్టేబుల్ ఎఫ్పిబి అంటే ఫింగర్ ప్రింట్స్ బ్యూరోకి సంబంధించండి. ఓకేనా? 1 పోస్టు. ఓకేనా? అదేవిధంగా వాటితో పాటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ అంటే ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి చూస్తే ఫైర్మెన్ కానిస్టేబుల్ వచ్చేసి 158 పోస్టులు. అదే డ్రైవర్ ఆపరేటర్ ఈ యొక్క ఫైర్ డిపార్ట్మెంట్లో డ్రైవర్ ఆపరేటర్ అండి 147 పోస్టులు అయితే ఉన్నాయండి. ఓకేనా? ఇవి వచ్చేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ సంబంధించి ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా మనకు ఈ యొక్క డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ చూసినట్లయితే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ చూసినట్లయితే 196 పోస్టులు ఉంటాయి అత్యధికంగా. అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ సేమ్ అదే విభాగంలో 17 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ యొక్క జైలు శాఖకు సంబంధించి చూసినట్లయితే వార్డర్ పోస్టులు 150 పోస్టులు. అదేవిధంగా వార్డర్ అంటే ఈ కానిస్టేబుల్లో భర్తీ చేస్తారండి. వార్డర్ మేల్ అభ్యర్థులకు 150, ఫీమేల్ అభ్యర్థులకు 21 పోస్టులు అండి. అదేవిధంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఫోర్స్ అండి ఏపీఎస్పీ విభాగానికి సంబంధించి ఇక పోలీస్ కానిస్టేబుల్ అయితే 80 పోస్టులు ఉన్నాయి. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు 71 పోస్టులు ఉన్నాయండి ఎస్ఐ పోస్టులు. ఓకేనా? అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అంటే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సంబంధించి చూస్తే 150 పోస్టులు ఉన్నాయి. ఓకేనా? అదేవిధంగా కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ సంబంధించి చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ 104 పోస్టులు అండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 26 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి 20 పోస్టులు. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 15 పోస్టులు ఉన్నాయి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వచ్చేసి 4 పోస్టులు అండి. ఇవి సపరేట్గా ఏ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ సపరేట్గా విడుదల చేయడం జరుగుతుందండి ఈ ఉద్యోగులకు సంబంధించి. ఓకేనా? అదేవిధంగా చైర్మన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చూసినట్లయితే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్కి సంబంధించి 40 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించి డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ 35 పోస్టులు అయితే ఉన్నాయండి. అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ వార్డెన్ గ్రేడ్ 3 వచ్చేసి 21 పోస్టులు. అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చేసి 11 పోస్టులు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 వచ్చేసి 23 పోస్టులు. అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చేసి 6 పోస్టులు. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చేసి 1 పోస్ట్ ఉంది. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటే గ్రూప్ 1లో భాగంగా భర్తీ చేస్తారు 1 పోస్ట్ అయితే ఉండడం జరిగిందండి. ఓకేనా?
క్లియర్గా అర్థమైంది అనుకుంటాను ఇప్పటివరకు. నెక్స్ట్ ఇక డైరెక్టర్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ చిల్డ్ వెల్ఫేర్ చూసినట్లయితే మనకు 29 పోస్టులు అనేది భర్తీ చేయబోతున్నారు. అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ చూసినట్లయితే వార్డెన్ గ్రేడ్ 2కి సంబంధించండి. ఓకేనా, 29 పోస్టులు. అదేవిధంగా కమిషనర్ ఆఫ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి హార్టికల్చర్ ఆఫీసర్ వచ్చేసి 25 పోస్టులు. అదేవిధంగా రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి డిప్యూటీ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీస్ వచ్చేసి 16 పోస్టులు. అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి చూసినట్లయితే డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించి 11 పోస్టులు. అదేవిధంగా యొక్క రిమైనింగ్ 4 పోస్టులు అదే డిపార్ట్మెంట్కి సంబంధించి. అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వచ్చేసి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వచ్చేసి 12 పోస్టులు. అదే డిప్యూటీ కలెక్టర్ అండి, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ కలెక్టర్ వచ్చేసి 11 పోస్టులు. అంటే గ్రూప్ 1లో భాగంగా వస్తాయండి అవి. ఓకేనా. చీఫ్ కమిషనర్ ఆఫ్ సేల్ ట్యాక్స్ వచ్చేసి అసిస్టెంట్ కమర్షియల్ యొక్క ఎస్టీ ఓల్డ్ నేము సిటీఓ అండి. ఓకేనా. అదేవిధంగా 10 పోస్టులు అవి. అదేవిధంగా ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్, ఓకేనా, ఎస్పీఎఫ్ విభాగంలో 9 పోస్టులు. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ వచ్చేసి 3 పోస్టులు. ఇది డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్ విభాగానికి సంబంధించి. అదేవిధంగా కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వచ్చేసి 3 పోస్టులు. అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అదేవిధంగా అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. డిస్ట్రిక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 1 పోస్ట్ అయితే ఉండడం జరిగిందండి. మొత్తం 26 విభాగాల నుండి, ఓకేనా, 26 విభాగాల నుండి చూసినట్లయితే ఓవరాల్గా 3168 పోస్టులకైతే మనకు ఫేజ్ 2లో భాగంగా విడుదల చేయబోతున్నారు. టోటల్గా కవర్ అయిన యొక్క డిపార్ట్మెంట్స్ వచ్చేసి 26 డిపార్ట్మెంట్స్ అండి. 3168 పోస్టులు అండి. ఓవరాల్గా ఆగస్టు 15న నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారండి. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు అనేవి ఫేజ్ 2లో భాగంగా విడుదల చేయబోతున్న 3168 ఉద్యోగాలన్నీ కలుపుకొని మనకు ఈ విధంగా ఏ శాఖలో ఎన్ని ఖాళీలు అనేవి ఈ విధంగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.